స్థాయిలో ప్రచారం చేయాలో ఆ స్థాయిలో చేయలేకపోయిందని చెప్పి ప్రజల్లో ఒక నిరుత్సాహం ప్రచారం జరుగుతుంది. దాని మీద జిల్లా అధ్యక్షులుగా మీరేం చెప్తారు? అన్ని చోట్ల ప్రచారం బాగానే జరుగుతుంది. ప్రజలలో కేసీఆర్ గారి స్థానం ఏముందనేది మనందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లీడర్లను కొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లీడర్ను కొంటా ఉన్నారు. లీడర్లు పోయినంత మాత్రాన మన పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి లోటు ఎక్కడ లేదు. ప్రజలందరూ కూడా కారు గుర్తు కోటేస్తాం, కేసీఆర్ గారి వెంబడి ఉంటాం అనేటట్టు ప్రజలందరూ కూడా ఉన్నారు. వికారాబాద్లో కూడా చాలా మంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాని మీద మీరేమంటారు? ఇప్పుడు స్వార్థపరులు, అవకాశవాదులు అనేటటువంటి వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను పేర్లు చెప్పను, వాళ్ళ గురించి నేను ఎక్కువ కూడా మాట్లాడను. వాళ్ళ విజ్ఞతకు వదిలేసేస్తాము. పార్టీ వాళ్ళకి ఏమి ఇచ్చింది, ఏ విధంగా గౌరవించింది అనేటటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేసేస్తాము. వాళ్ళు పార్టీకి ఏం చేసిండ్రు, పార్టీ వాళ్ళకేం చేసింది అనేది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాపాడుకోలేకపోతున్నాం ఆనంద్ గారు అని చెప్పి చెప్తున్నారు సార్, ఏమంటారు? 100% పార్టీ చాలా బలంగా ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ తాలు పోయినంత మాత్రాన ఒరిజినల్ మిగులుతుంది, అసలు గింజలు అనేటటువంటి మిగులుతుంది. ఈ తాలు పోతే ఏం కాదు. మనం ఎన్నో సందర్భాల్లో చూసినా, నేను మొన్న కూడా చెప్పినాను. ఇప్పుడు పార్టీ గెలుపోవటంలో పార్టీకి అనేటటువంటిది సహజము. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రానటువంటి సందర్భాలు మనం చూసినాం. డిపాజిట్ రాని సందర్భాల నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఈ గెలుపోవటంలో అనేటటువంటి కేసీఆర్ గారికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళా పూర్వవైభవం వస్తుంది, ఖచ్చితంగా అధికారం చేజిక్కి. సార్, ప్రత్యేకంగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి అసలు ఏ పార్టీ పోటీ అనుకుంటున్నాం విజయవాడ పార్లమెంట్లో? ఏ పార్టీ పోటీ, సెకండ్ ప్లేస్ గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీ అనేది మేము అనుకోము. వాళ్ళిద్దరు ఈ సెకండ్ ప్లేస్లో ఎవరుంటారు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలని చెప్పి. బీజేపీ హిందుత్వ ఉద్దేశంతో ముందుకు సాగుతుంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్తుంది. సో మీరు 6 గ్యారంటీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తున్నది. 6 గ్యారంటీలు 13 అంశాలతోటి కూడుకొని 420 హామీలు ఇచ్చినటువంటిది, ఆ ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటిది ఒకటి పెట్టినామని చెప్పి అది కూడా కంప్లీట్గా నెరవేర్చలేకపోయిందని చెప్పి నా భావన. ఎందుకంటే బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలు అనేటటువంటిదే పెట్టింది, కానీ ఏ కండిషన్ కూడా పెట్టలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మేము లగ్జరీలో ఎక్కనీయము, గరుడాలో ఎక్కనీయము, దాంట్లో ఎక్కనీయము, దీంట్లో ఎక్కనీయము అని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెడుతుంది. దానికి తోడు ఏ రూట్లో అన్న 4 బస్సులు తిరిగేటటువంటి దాన్ని 2కి కుదించేసిండ్రు. మహిళలు అనేటటువంటి వాళ్ళకు సీట్లు దొరకక కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసినాము. ఇక ఉచిత కరెంటు గురించి మనకు బాగా తెలుసు. బిల్లులు ఇప్పటికీ అందరికీ కూడా బిల్లులు వస్తూనే ఉన్నాయి. ఇక 2500 మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారంట, వాళ్ళ జాతీయ మహిళా అధ్యక్షురాలు చెప్తా ఉన్నారు, మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఎవరికి వచ్చినావు? మరి మా వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వికారాబాద్ జిల్లాలో, అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంటులో మాత్రము ఎవరికి పడలేదనేది అయితే నాకు తెలిసినటువంటి వాస్తవము. ఇక ఎన్ని తక్కువ గ్యారంటీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళకు కూడా పార్టీ ఖాళీ చేసేస్తున్నారా, లేకుంటే ఖాళీ అయిపోతుందా? మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఖాళీ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసుడు అనేటటువంటిది ఎవరి తరం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారును లీడర్లను తయారు చేసేటటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ 4-5 లీడర్లు పోయినంత మాత్రాన 100 మంది లీడర్లను తయారు చేస్తారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది లీడర్లంతా కేసీఆర్ గారు తయారు చేసిన వాళ్ళే. అంతెందుకు వేరోళ్ళు ఎవరో కాదు, బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నారు, అందులో పోయినటువంటి లీడర్లను ఎవరు తయారు చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసుకున్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు తయారు చేసుకున్నారా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి వాళ్ళను బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వెనకబడి ఇండ్ల చుట్టూ తిరిగి తీసుకున్నారు. మరి వాళ్ళకి నిజమే దమ్ము ధైర్యం ఉంటే మేము ఎవరినైనా గెలిపించుకుంటాము, మా బీజేపీ హవా ఇంత ఉంది అని చెప్పుకునేటోళ్ళు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ హవా ఇంత ఉంది అని చెప్పుకునేటోళ్ళు ఒక ముఖం తెలియనటువంటి వారిని నిలబెట్టుకొని గెలిపించుకోవాలి. అది సత్తా ఉన్నట్టు. అది శాతగాకనే కదా వీళ్ళు వెనకలబడి వాళ్ళంతా తీసుకుపోతున్నది. కాబట్టి లీడర్లు ఒకరిద్దరు పార్టీని వదిలినంత మాత్రాన పార్టీకి ఎటువంటి ఏమి కూడా లోటు కాదు. అంతకంటే 2 ఉత్సాహంతో మేము పనిచేస్తాము. అంతకంటే 2 క్యాడర్ను కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వం లోపల మేము తయారు చేస్తామనేటటువంటి ధీమా మాకు ఉంది. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు డాక్టర్ మెత్పాన జిల్లా అధ్యక్షులు మారుస్తే పార్టీ ఇంకా బలోపేతం అని చెప్పి ప్రచారం జరుగుతుంది, వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ లోపల ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లాగా నేను పనిచేస్తాము. ఇప్పుడు ఇది కావాలా అది కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. అది కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరి అయిన టైం లోపల సరి అయిన నిర్ణయం తీసుకుంటారు అనేది ఆలోచన చేస్తున్నాం తప్ప దీంట్లో ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం మాకు.
ఎవరికి ఏ పగ్గాలు ఇచ్చినా కానీ ఆ కార్యకర్తలాగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా పనిచేయడానికి మేము సిద్ధం. టీఆర్ఎస్ లో ఏదైనా సమన్వయం లోపించింది అనుకోవచ్చా? అస్సలు అనుకోనికే లేదు. సమన్వయం కాదు. ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పిన తాలు పోతుంది, తాలు పోయినాక ఏం మిగులుతాయి? అస్సలు గింజలు మిగులుతాయి, వడ్లు మిగులుతుంది. తాళంతా ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పోతూనే ఉంటాయి కదా, అది పోతేనే మంచిదని చెప్పి మేము భావిస్తాం.